హలో అండి. నమస్తే. బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను దుబాయ్‌లో చాలా బాగున్నాం. మేమందరం చాలా బాగున్నాం. దుబాయ్ ఎప్పటిలాగానే చాలా సేఫ్‌గా, చాలా సెక్యూర్‌గా, చాలా జాగ్రత్తగా, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అయితే ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది ఇబ్బంది పడుతుర్రు. ఏది ఫ్లైట్ డిలే అవ్వడం, ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం, అట్లాంటి ఇష్యూల వల్ల చాలామంది ఇబ్బంది పడుతుర్రు. దుబాయ్ గానీ, అబుదాబి గానీ, షార్జా గానీ ట్రావెల్ చేయడానికి టికెట్లు బుక్ చేసినా కూడా విమానాలు క్యాన్సిల్, రీషెడ్యూల్, డిలే ఇట్లా అవుతున్నాయని చెప్పేసి చాలామంది కన్‌ఫ్యూజ్ అయితుర్రు. మన వ్యూవర్ ఒకళ్ళు కామెంట్‌లో కూడా చెప్తుర్రు. అన్న మేము ఇట్లా 28 రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మార్చి 4 నాడు కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మార్చి 10, 11కి కూడా క్యాన్సిల్ అవుతుందా అని టెన్షన్ పడుతుర్రన్నట్టు. అసలు ప్రాబ్లమ్ ఎక్కడుంది? అసలు రీజన్ ఏంటి? ఇట్లాంటి వివరాలు తెలుసుకుందామని చెప్పేసి మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఇబ్బందేం లేదండి. ఇబ్బందేం లేదు గానీ చాలామంది వాళ్ళు ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నారు గదా! ఆ టైంలో వార్ జరిగింది. దానివల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయి చాలా, చాలా అంతకుముందు బుక్ చేసుకున్నోళ్ళు ఉంటారు గదా! అట్లాంటి చిన్న, చిన్న ఇబ్బందులే ఉన్నాయి తప్ప పెద్ద ఇబ్బందేం లేదు. సో, ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే ఫస్ట్ మనం సబ్‌స్క్రైబర్ ఒక అతను కామెంట్ చేసిండు. తన గురించి చెప్పుకుందాం. అయితే వాళ్ళు ముంబైలో ఉంటారంట. అయితే ముంబైలో ఉంటే అబుదాబిలో వాళ్ళు ముంబైలో ఉంటారు. అబుదాబిలో వాళ్ళ ఫ్యామిలీ ఉంటది. అతను అబుదాబి రావడానికి ఫిబ్రవరి 28 రోజు టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్ బుక్ చేసుకుంటే అది క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ 4థ్‌కి చేసుకున్నారు. మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 10థ్ నిన్న 11థ్ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అవుతుందని ఆమె టెన్షన్‌లో ఉందన్నట్టు. అతను టెన్షన్‌లో ఉన్నాడు. అయితే ఇట్లాంటి పరిస్థితులు చాలా మందికి రిపీట్ అయితున్నాయి. సో, కాబట్టి పానిక్ గాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో నేను చెప్తాను వినండి ఒకసారి. నార్మల్ ప్రాబ్లమ్ ఏంటనంటే ఇక్కడ ఆపరేషనల్ ఇష్యూస్ ఉంటాయి. ఎయిర్‌లైన్ దగ్గర ప్లేన్ లేదా పైలట్, క్రూ బుల్లెట్ లేకపోవడం వలన ఫ్లైట్ షిఫ్ట్ లేదా క్యాన్సిల్ అవుతుంటాయి. ఇంకోటేంటంటే వెదర్ ఇష్యూస్, ఫోగ్, హెవీ విండో, స్ట్రోమ్ అట్లాంటి వల్ల కూడా ఫ్లైట్ టైమింగ్స్ డిలే అయితాయి. ఇంకోటేంటంటే టెక్నికల్ అండ్ సేఫ్టీ. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్ గదా! ఎయిర్‌లైన్‌లో చిన్న ఇష్యూ వచ్చినా గూడా సేఫ్టీ కోసం ఫ్లైట్ ఖచ్చితంగా క్యాన్సిల్ జేత్తరు. ఇంకోటేంటంటే ఎయిర్ ట్రాఫిక్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిస్ట్రిక్షన్స్ ఇవి గూడా ఇబ్బందే ఉంటాయి గదా! అయితే ఎయిర్‌పోర్ట్ బిజీ అయిందనుకోండి, ఏటీసీ ఫ్లైట్ టైమింగ్స్ అరేంజ్ చేస్తుంది. సో, రీఅరేంజ్ చేయాలంటే టైం పడుతుంది. సో, అది గూడా ఒక రీజన్. అయితే ముఖ్యమైనది ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తలు. విమాన సంస్థలు ప్రయాణికుల సేఫ్టీ విషయంలో 1% కూడా రిస్క్ తీసుకోవడం లేదు. అందుకే ఆకాశ మార్గంలో ఎయిర్ స్పేస్ కొంచెం అనిశ్చితగా కనిపించినా కూడా ఫ్లైట్లు ఆపేస్తున్నారు. ఇదండి రీజన్స్. ఎందుకే డిలే అవుతున్నాయి, ఎందుకే క్యాన్సిల్ అవుతున్నాయి. ఎందుకంటే సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో. సో, అందుకని ఎవరు టెన్షన్ తీసుకోకండి ఫ్లైట్ విషయాలల్లో. ఈ వెనక ముందు కొంచెం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన సేఫ్టీ కూడా కొంచెం ఇంపార్టెంటే కదా! ఎవరు టెన్షన్ పడకండి. అన్ని సర్దుకుంటాయి. ఇంకా ఈరోజు, ఈరోజు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, నిన్న దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో కొన్ని డ్రోన్‌ల ఘటనలు జరిగాయని కొంచెం రిపోర్ట్స్ చెప్పినాయి. దీనివల్ల గూడా కొంచెం డిలే అవుతున్నట్టు ఆహ్, అన్నారు. అలాగే దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్ట్ ఏవి గూడా మూతపడలేదు. అవి ఓపెనే ఉన్నాయి. ఇంకోటేంటంటే, నిన్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. అదేంటంటే, ఈ ఏడాది చివరి వరకు సర్వీస్‌లు నిలిపివేస్తామని చెప్పేసి అప్‌డేట్ ఇచ్చింది. అయితే లోకల్ ఎయిర్‌లైన్స్ అయిన ఎమిరేట్స్, ఇతిహాడ్, ఎయిర్ అరేబియా మాత్రం లిమిటెడ్ షెడ్యూల్‌తో విమానాలు నడుపుతున్నాయి. సో, విమానాలు పూర్తిగా ఆగిపోయాయి అనే వార్త అబద్ధం. అండ్ మన ఇండియన్స్‌కి ఒక గుడ్ న్యూస్. ఇండియన్ ఇక్కడ మన దేశం చేస్తున్న సాయం గురించి చెప్పుకోవాలి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారు ఈ మార్చి 12 మొత్తం 58 విమానాలు నడుపుతున్నారు. ఇందులో దాదాపు 40 విమానాలు కేవలం గల్ఫ్ దేశాల కోసమే కేటాయించారు. ఇది చాలా గొప్ప విషయం. ఎవరైతే ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారో వారిని క్షేమంగా చేర్చడానికి మన ఇండియన్ ఎయిర్‌లైన్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. ఒకవేళ మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే వారు ఫ్రీగా రీబుకింగ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. మీరు రూపాయి కూడా అదనంగా కట్టనక్కర్లేదు. ఏంటంటే ప్రయాణికులకు నా పర్సనల్ అడ్వైస్
ఫ్రెండ్స్ నేను ఇక్కడే ఉంటున్నా. అందువల్ల మీకిచ్చే సలహా ఏంటంటే, మీ చేతిలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే, అది కూడా ఎయిర్‌లైన్ నుండి ఆన్ టైమ్ అని మెసేజ్ వస్తేనే ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరండి. ఎయిర్‌లైన్ అఫీషియల్ యాప్స్ లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే స్టేటస్ చెక్ చేసుకోండి. వాట్సాప్‌లో వచ్చే ఫేక్ మెసేజ్‌లు నమ్మి టెన్షన్ పడకండి. దుబాయ్ అథారిటీస్ పరిస్థితి చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి భద్రత విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా పరిస్థితి కొంచెం సీరియస్‌గానే ఉన్నా లు మరియు ఎయిర్‌లైన్స్ మనకు అండగా ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడు తాజా సమాచారం సేకరిస్తూనే ఉంటాను. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీ ఫ్లైట్ డేటు మరియు ఎయిర్‌లైన్ పేరు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. నిజమైన వార్తలు మాత్రమే నమ్మండి. ధైర్యంగా ఉండండి. ఈ వీడియో మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే తెలియక చాలా మంది ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను ఇంకా మంచి మంచి విషయాలు అప్డేట్‌తో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, ఇక్కడ అంతా బాగానే ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరిస్థితులు, చిన్న చిన్న ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తుర్రు. ఎప్పటికప్పుడు పబ్లిక్ సేఫ్టీ గురించి గాని, రక్షణ గురించి గాని ఎప్పటికప్పుడు చాలా అప్డేటెడ్‌గా వీళ్ళు అందిస్తున్నారు. అట్లాంటిది మీరు అనుకునేంత ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి కూడా టీవీ న్యూస్ వాళ్ళు ఇంకేం కూడా మారలేదు. వాళ్ళు అలాగే చూపిస్తుర్రు. ఇక్కడ ఏదున్నా కూడా మీకు నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటూ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. అట్లాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు చాలా మంది ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తా నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఇప్పటికి కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పే న్యూస్ చూసుకుంటూ చాలా మంది భయపడుతున్నారు. కానీ ఇప్పటికైతే పరిస్థితి ఇక్కడ మామూలుగానే ఉంది. అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. అన్ని యథావిధిగా సాగుతున్నాయి. కాకపోతే ఈ చిన్న చిన్న ఇష్యూల వల్ల కొన్ని డిలే అవుతున్నాయి. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.